నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఈ యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధిలో మీరందరూ క్షేమకరంగా ఉన్నారని, మరి నిన్నటి దినాను మీరందరూ దేవుని మందిరానికి వెళ్ళారని, ఆత్మీయ మేలులు పొందారని, చక్కటి వర్తమానముల చేత మీరు బలపరచబడ్డారని నమ్ముతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రేమించి మరొక దినాన్ని, మరొక క్రొత్త వారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. గడిచిన వారం అంతా దేవుడు నిజంగా మనల్ని కాపాడారు కదూ. మళ్ళా ఈ నూతన వారంలో మీ పనుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ చేతి వృత్తిలో ఆయన తోడై ఉండి ఆస్వాదించాలని, ప్రతి పనిని, మీ చేతి వృత్తులని దేవుడు మేలుకరంగా మార్చాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుడు నీ జీవితంలో చూపించే కృపను బట్టి, దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండడం మాత్రము మర్చిపోవద్దు. దేవుడికి మనం ఎంతైనా రుణస్థులము అన్న సంగతిని గుర్తెరగాలి. ఉదయ కాలము ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను. 13వ వచనం చివరి మాట. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునివి. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునివి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో భయముతో కూడిన భక్తి చాలా అవసరం. దేవుడు మానవుడి దగ్గర నుంచి ఆశించేది ఒక భక్తి ఒకటే మాత్రమే కాదు. అది ఏ భక్తి ఉండాలో తెలుసా? భయముతో కూడిన భక్తి. ఎప్పుడైనా భయముతో కూడిన భక్తికే విలువ ఉంటుంది. భయముతో కూడిన భక్తియే ఒక వ్యక్తిలో మార్పుకు కారణం అవుతుంది. చాలామంది బయట భక్తి పరులు మనం చూస్తూ ఉంటాం. ఏ మతస్థులు కానివ్వండి, వారు ఏ నమ్మకస్తులు, ఏ నమ్మకం వారు కలిగి ఉండనివ్వండి, కొంతమంది భక్తి కనబడుతుంది. కానీ నేను అంటాను, ఆ భక్తితో వారికి భయం లేదు కాబట్టే వారు ఇంకనూ పాపపు క్రియలు చేస్తూ ఉంటారు, అన్యాయపు పనులు చేస్తూ ఉంటారు. నేను అంటాను, భక్తి ఉన్నప్పుడు మరి అన్యాయపు క్రియలు ఎలా చేస్తూ ఉన్నారు? భక్తి ఉన్నప్పుడు అన్యాయంగా అబద్ధ సాక్ష్యాలు ఎలా చెప్తూ ఉన్నారు? భక్తి ఉన్నప్పుడు ఎందుకు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అంటే కారణం ఏంటి తెలుసా? భక్తి ఉంది కానీ భయం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మీద నీకు నాకు ఉండవలసింది భక్తి ఒకటే కాదు, భయము కూడా. ఎప్పుడైతే భయం ఉంటుందో ఆ భయము నేను నియంత్రిస్తుంది. ఆ భయము తప్పిపోకుండా చేస్తుంది. దేవుడు చూస్తున్నాడేమో, దేవుడి విషయంలో నన్ను తీర్పు తీరుస్తాడేమో అన్న భయం ఉన్నప్పుడు నువ్వు నీతిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ వారు చూపిస్తున్న భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునేవి. అంటే మానవ పద్ధతుల ప్రకారం వారు భయభక్తులు అంతే తప్ప హృదయపూర్వకంగా వచ్చిన భయభక్తులు కావు. మానవ విధుల ప్రకారం అంటే భయభక్తులు అంటే వారు చూడండి. కొన్నిసార్లు ఉదాహరణకు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు భయంతో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారేమో, మా నాన్న గమనిస్తున్నాడేమో, లేకపోతే మా అమ్మ చూస్తుందేమో అని భయం ఉంటుంది. కానీ ఒకవేళ ఆ తల్లిదండ్రులు లేరు, లేకపోతే ఇతడే వేరే స్థలానికి చదువుకోవడానికో ఎక్కడికో వెళ్ళాడు, అప్పుడు ఎలా ఉంటాడు తెలుసా? తన ఇష్టం, తనకు నచ్చినట్టుగా బ్రతుకుతాడు. కారణం ఏంటంటే ముందున్న భయము తల్లిదండ్రులు ఉండడాన్ని బట్టి వారు ముందు కనుపరిచే భయం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆ భయం లేదు. అంటే మానవ విధులను బట్టి కొన్నిసార్లు కొన్ని భయాలు ఉంటాయి. నేర్చుకున్న బట్టి ఆ వాళ్ళని చూసి వీళ్ళు చూసి కొంత ఏదో నేర్చుకున్న ఆ మానవ విధులను బట్టి నేర్చుకున్న భయాలు తప్ప హృదంతర్భాగంలో నుంచి దేవుడు చూస్తున్నాడేమో, దేవుడు దీన్ని తీర్పులో తీసుకొస్తాడేమో అనే భయం లేదు. ఈ వాక్యం ఏంటంటే నీవు కూడా మానవ విధులను బట్టి భయం నేర్చుకున్నావా? అలాగే ఆ భయాన్ని బట్టి బంధనానికి వస్తున్నావా? ఆ భయాన్ని బట్టి భక్తి చేస్తున్నావా? కేవలం అలాంటి భయాలతో నడిపించబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. మానవ విధులను బట్టి నేర్చుకున్న భయములు నిజమైన భయములు కాదు. అది తాత్కాలికం. అది ప్రజల ముందు మాత్రమే కనుపరచబడేది.
కొంత మాత్రమే ప్రదర్శించబడేది. నీలో నుంచి రావాల్సింది భయము, భక్తి హృదయంలో నుంచి రావాలి. హృదయంలో నుంచి రావాలి భక్తి, భయము. దేవుడు చూస్తున్నాడనే భయము హృదయంలో నుంచి వచ్చినప్పుడు నీ ఒంటరిగా ఉన్న భయంతోనే ఉంటావు. ఏం చేసిన భయంతోనే ఉంటావు. ఈ వాక్యం వెంట ప్రియబిడ్డారా, దేవుని సదులో మానవ విధులను బట్టి నేర్చుకోవలసిన భయం కాదు. పై వాక్యాన్ని చూసినట్లయితే వారి పరిస్థితులు ఎలాగో తెలుసా? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. అవును, హృదయం దూరంగా ఉండడానికి కారణం నోటి మాట చేత మాత్రమే వారు రావడానికి మాత్రం కారణము, పెదవులతో మాత్రమే గనపరచడానికి కారణం ఏంటా? ఆ భయము, భక్తి హృదయంలోంచి వచ్చింది కాదు, మానవ విధులను బట్టి వచ్చింది తప్ప హృదయంలోంచి వచ్చింది. కాబట్టే ఆ పెదవులు భక్తి లేకపోతే గనపరచడం అనేది కనబడుతుంది, హృదయం మాత్రం దూరంగా ఉంటుంది. నీవు నేను అలా ఉండకూడదు. దేవుడి సదులో ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, మందిరం బయట ఉన్నా, వాక్యం వింటున్నప్పుడైనా లేకపోతే బంధువుల మధ్యలో ఉన్నా, స్నేహితుల మధ్య ఉన్నా, దేవుడు చూస్తున్నాడన్న భయం హృదయంలో ఎప్పుడు నువ్వు కలిగి ఉన్నావు అనుకో, అది నీ జీవితంలో భక్తి నేర్పిస్తుంది, నమ్మకత్వం నేర్పిస్తుంది, దేవుడు ముందు యథార్థవంతుడిగా నిలబెడతాది. అటు కృపదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు నాయన. అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి మేము భక్తి చేయడం అవసరం, కానీ అది మానవ విధులను బట్టి నేర్చుకున్న భక్తిలాగా ఉండకూడదయ్యా. హృదయాంతర్భాగుల నుంచి వచ్చే భక్తి మాకు రావాలి నాయన. నువ్వు చూస్తున్నావు అనే భయము అయ్యా నాయన. అంతేకాదు ప్రభా, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విసర్జించడమే మీరు మాట్లాడుతున్నారు. అవును ప్రభా, హృదయంలో భయం ఉంటే చెడుతనాన్ని దూరంగా పెడతాం. కాబట్టి నాయన, హృదయాంతర్భాగంలో నుంచి మాకు భయం రావాలి నాయన. అలాంటి భక్తి చేయాలి నాయన. పెదవులతో కనపరిచే వారంగానో, హృదయం నీకు దూరంగా ఉండే వారంగానో ఉండకూడదయ్యా. నువ్వు చూస్తున్నప్పుడు నాయన, నువ్వు ఇష్టపడే భక్తి, నువ్వు ఇష్టపడే భక్తి, నువ్వు ఇష్టపడే భయము మాలో ఉండాలి ప్రభా. నీ ముందు మోకరించే భయము అయ్యా, నువ్వు తీర్పులోకి తీసుకొస్తావని భయం కలిగి మేము బ్రతకాలి. ఆ భయముతోనే మేము ముందుకు కొనసాగే భక్తి చేయగలిగిన కృపద ఇచ్చేయమని, ఈ వర్తమానం ఎవరైతే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఈరోజు వారి ప్రయాణాల్లో, వారు పూనుకుంటున్న పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి చేతి పనులు మీరు తోడుగుండి నడిపించని. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ నలిగిపోతున్నారేమో, కష్టపడుతున్నాం కానీ ప్రయోజనం లేదని బాధపడుతున్నారేమో, ఏ పని చేసినా అది నిష్ప్రయోజనం అయిపోతుందని బాధపడుతున్నారేమో, పిల్లల గురించి ఏడుస్తున్న వారు ఉన్నారేమో, భర్తల గురించి ఏడుస్తున్న వారు ఉన్నారేమో, ఇంట్లో సమస్యలు బట్టి బాధపడుతున్న వారు, ఒంటిలో ఉన్న బలిగింతలు బట్టి అయ్యా బాధపడుతున్న వారు ఉన్నారేమో, మనుషులు బట్టి వచ్చిన నష్టము లేకపోతే వ్యాపారాల్లో వచ్చిన నష్టాన్ని బట్టి కృంగిపోయారేమో. అయ్యా, వారిని లేవనెత్తండి అయ్యా, వారిని బలపరచండి అయ్యా, అయ్యా వారిని స్థిరపరచండి అయ్యా, మళ్ళా వారికి నిరీక్షణ కలుగు చేయమని, బలపరిచి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.